వారేవా వయ్యారి వారేవా వయ్యారి. ఏం చేస్తున్నా చెప్పండి చూద్దాం. పల్లీలు, నువ్వులు, బెల్లం. పల్లీలని నువ్వులని గోల్డెన్ కలర్ వచ్చేసి మంచిగా వేయించి పక్కన పెట్టుకొని బెల్లంలో కొన్ని వాటర్ పోసి మరగనిచ్చి ముదురు పాకం అయ్యేలాగా చూసుకోండి. ఎందుకంటే వీటిని పాకం పడతా. నువ్వులని ఏం చేయ అవసరం లేదు, ఏంచి పక్కన పెట్టుకుంటే చాలు. పల్లీలని మీకు పొట్టు ఉంటే పొట్టుతోనే వేసుకోండి, పొట్టు లేకుండా కావాలంటే చక్కగా అటు ఇటు మంచిగా నలిపేసి ఇట్లా చెరిగేస్తే దాంట్లో ఉన్న పొట్టు అంతా పోతుంది, మంచిగా వైట్కి కనబడతాయి చూడ్డానికి. చాలా రోజుల తర్వాత చాట పట్టిందండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని కొట్టుమీదే కదా, బియ్యం జరుగుడో అవి ఏం లేదు. అటు ఇటు 18-16 సంవత్సరాలు దాటిపోయింది చెరగక. చాటనైతే యూజ్ చేయలే, ఇదే ఫస్ట్ టైం చాటని యూజ్ చేసుకోవడం కూడా. ఎందుకంటే చెరిగే పని ఏం లేదు, అన్ని కొట్టు మీద రెడీమేడ్గా దొరుకుతానే కదా, అలానే తెచ్చుకోవడం వండేయడం మనం. కానీ నువ్వులు పల్లీలని చక్కగా ఒక దాంట్లో పోసి పక్కన పెట్టుకోండి. ఈ బెల్లం అంత లోపల మరుగుద్ది. అది ముదురుపాకం వచ్చేలోపు మనం ఒక గిన్నెకు నెయ్యి రాసుకొని చక్కగా ఈ నువ్వులని పల్లీలని మొత్తం ఒక రౌండ్లా మనకి ఎట్లా నచ్చితే అట్లా ఉండలు చేసుకునే వాళ్ళైతే ఇట్లా పోయే అవసరం లేదు. దీన్నే పట్టుకుపోయి పాకం వచ్చినాక దాంట్లో పోసుకుంటే సరిపోతుంది, ఉండలు చుట్టుకోవచ్చు. నేను ఉండలు చుట్టట్లేను, పలక మోడల్ చేస్తున్నా, అందుకని ఒక గిన్నెలో పోసుకుంటున్నా. ఇట్లా ముదురుపాకం వచ్చాక చక్కగా కొంచెం యాలకుల పొడి వేసుకొని మళ్ళీ కొద్దిసేపు మరగనివ్వాలి. ముదురు పాకం వస్తేనే మంచిగా ఇట్లా మనం ఎట్లా అనుకుంటే అట్లా కట్ చేసుకోవచ్చు, ఉండలు చుట్టుకోవచ్చు. లేత పాకం అయితే ఉండలు రావండి. ఇది ఒకటి గెస్ చేసుకోవాలి మీరు. నేనైతే పోసినాక ఒక 10 నిమిషాలు ఆగేసి మంచిగా ఇట్లా మనం గీతలు గీయాలి. మళ్ళీ మొత్తం ఎండిపోయినాకనైతే రాదు. మీరు కూడా ఇలాంటివి తిన్నారా ఫ్రెండ్స్? చలికాలంలో చాలా హెల్త్కు మంచిది. ఒకసారి